మహాగరుడును మహిమోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము జకర్యా గ్రంథములో నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి జకర్యా ఏం చెప్తున్నారంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకంట? రాజు వస్తున్నాడంట. మీ దగ్గరికి రాజు వస్తా ఉన్నారు. ఆ రాజు గురించి చెప్తూ 3 విషయాలు దేవుడు జకర్యా భక్తుని ద్వారా, జకర్యా ప్రవక్త ద్వారా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాజుకున్నటువంటి 3 లక్షణాలను అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన మొదటిగా నీతిపరుడంట, రెండవదిగా రక్షణ గలవాడంట, మూడోది దీనుడై ఉన్నాడంట. ఎటువంటి రాజు అండి ఈయన? మనం ప్రపంచంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ రాజుల గురించినటువంటి ఆలోచన గనక చేస్తే, చరిత్రను గనక గమనిస్తే, అంతెందుకు బైబిల్ చరిత్రనే మనం తీసుకుంటే అనేకమైనటువంటి రాజులు బహుభయంకరంగా జీవించి ప్రజల మీద భారం మోపి బలిమితోటి పెత్తనం చేస్తూ, వారిని శ్రమకు గురి చేస్తూ, వారిని దోపిడీకి గురి చేస్తూ, దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ, వారిలో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని తీసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించి అనేక మార్లు పడిపోయినటువంటి రాజులను మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అంతేకాదు, చరిత్రలో అనేక మంది రాజులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజులు రాచరికం, పెత్తనం, అంతేకాదు దోపిడీ, అలానే రాజుల యొక్క వాళ్ళు ప్రజలను దాస్యత్వంలోనికి ఉంచటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాని స్వాతంత్ర్యం కానీ, వారు ప్రజలను క్షేమంగా పరిపాలించటం కానీ, ప్రజలకు స్వాతంత్ర్యం ఇవ్వటం కానీ, నీతిగా పరిపాలించటం కానీ, వారికి రక్షణ కలిగించటం కానీ, వారికి ఆనందం ఇవ్వటం కానీ, వారికి ఉల్లాసం ఇవ్వటం కానీ, ఇలాంటివేవి కూడా మనం చూడం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి రాజు చాలా విభిన్నంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక 3 విషయాలను దేవుని యొక్క వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుంటూ, అసలు ప్రపంచంలో చరిత్రలో ఉన్నటువంటి రాజులకు ఈ రాజుకు ఉన్నటువంటి తేడా ఏంటో మనం గమనిద్దాం. చూడండి, రాజులు జనరల్గా ఎలా పరిపాలన చేస్తారంటే, దే రూల్ బై ఫోర్స్. వాళ్ళు బలిమితోటి, వాళ్ళు ఒక అధికారాన్ని ఉపయోగించి ప్రజలను వారి గుప్పిట్లో పెట్టుకొని, ఆ దేశాలను వారి గుప్పిట్లో పెట్టుకొని, వారి మీద వారి యొక్క బలాన్ని చూపిస్తూ వారు రాచరికమైనటువంటి పెత్తనంతో పరిపాలన చేసేటువంటి రాజులను చూస్తూ ఉన్నాం. మొదటిగా దే రూల్ బై ఫోర్స్. కానీ ఈ రాజు అంట, ఈయన నీతిని బట్టి ఆయన రూల్ చేస్తాడంట. ఆయన ఎటువంటి రాజు? అక్కడ చెప్తున్నటువంటి ఏంటంటే, ఈ రాజు నీతిపరుడంట. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, 23, 24 వచనాలను చూస్తే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయించవలెను. అది ఆయన చెప్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను బట్టి ఆయన పరిపాలన చేసేటువంటి వాడంట. ఈ రాజు ఎలాంటి వాడు? ఆయన నీతిపరుడు. ఆయన నీతిని జరిగించటం ముందు ఆనందించేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ జకర్యా ప్రవక్త అక్కడ ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో
ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటలను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ నీతి కలిగినటువంటి రాజు నీతి గురించి మాట్లాడుతూ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంతేకాదు 10వ వచనంలో, 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అలానే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతూ ఆయన లోకంలోనికి వచ్చి నీతిని గురించి సాక్ష్యం ఇస్తాడంట. నీతిని గురించి, పాపమును గురించి ఆయన ఒప్పుకోలు చేస్తాడంట. అంటే యెహోవా దేవుని గురించి, తండ్రి అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఆయన భూమి మీద ఆయన నీతిని జరిగించేవాడు, కృప చూపించేవాడు. అదే రీతిలో ఈ రాజు నీతిపరుడు, యేసుక్రీస్తు ప్రభువారు నీతిని గురించి మాట్లాడుతూ ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అంటే మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతిపరుడు కాబట్టి ఆ ఆకలి దప్పులను ఆయన తీర్చగలిగినటువంటి సమర్థుడు. ఆ నీతిగా న్యాయముగా బ్రతకటానికి మనం ఇష్టపడితే మనల్ని ఆ నీతిగా పరిపాలన చేసేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తే ఈ రోజున పార్షియాలిటీ, డిస్క్రిమినేషను, అంతేకాదు అనేకమైనటువంటి పక్షపాతం, ఇవే మనం చూస్తాం రాజుల్లో చూస్తే. కానీ ఈ రాజు ఇలాంటి వాడు కాదు. ఈ రాజు నీతి కలిగినటువంటి వాడు, న్యాయం కలిగినటువంటి వాడు. ఆయన ఎవరినైనా కానీ ఒకే దృష్టితో చూసేటువంటి వాడు. ఆయన తన ప్రజలందరి మీద, పాపుల మీదను, అలాగే నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను ఆయన కడవర వర్షాన్ని, తొలకర వర్షాన్ని కురిపించేటువంటి వాడు. అటువంటి నీతి కలిగినటువంటి రాజు వస్తున్నాడు కాబట్టి సంతోషించండి, ఉల్లసించండి అని చెప్తున్నాడు. అదే కదా డిఫరెన్స్. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు దే రూల్ బై ఫోర్స్. కానీ ఈ రాజు నీతిని బట్టి పరిపాలన చేస్తాడంట, నీతిని బట్టి వస్తా ఉన్నాడంట, ఆ నీతి వస్త్రాన్ని ధరించుకొని వస్తా ఉన్నాడంట. చూసారా ఈ రాజుకి ఆ రాజుకి ఎంత డిఫరెన్స్? రెండవదిగా, ఈ లోకపు రాజులు దే రూల్ బై వెపన్. చూసారా, బలముతోటి, బలగంతోటి, సైన్యముతోటి, కత్తులతోటి, కటారులతోటి, అదే రెట్లతో తుపాకులతోటి, మందుగుండి సామాగ్రితోటి బెదిరిస్తూ పరిపాలన చేసేటువంటి రాజులను మనం చూస్తాం. అంతేకాదు అంతర్గతంగా ఈ దేశంలో కానీ వారి రాజ్యంలో కానీ ఏమైనా అల్లకల్లలో జరుగుతాయేమోనని వారు సైన్యాన్ని పెట్టుకొని ఉంటారు. అంతేకాదు బాహ్యముగా వాళ్ళ దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తారేమోనని వాళ్ళ వెపన్స్తో వాళ్ళు ఉంటారు. వారు బలముతోటి, బలగముతోటి, సైన్యముతోటి పరిపాలన చేసేటువంటి రాజులను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాజంట, ఈ రాజులోనే రక్షణ ఉందనంట. చూసారా, ఈ రాజు ఎటువంటి రాజు అంటే, ఈ రాజు ఎటువంటి వెపన్స్ తోటి మన మధ్యకు వస్తున్నాడంటే ఆయన రక్షణతో వస్తున్నాడు. ఈయన దగ్గర కొన్ని వెపన్స్ ఉంది. ఈయన దగ్గర తుపాకులు లేవు, ఈయన దగ్గర కత్తులు లేవు, ఈయన దగ్గర ఎటువంటి మందుగుండి సామాగ్రి లేదు, ఈయన దగ్గర సైన్యము లేదు. ఈయన దగ్గర ఏముందంటే సత్యం ఉంది. ఈయన పేరు సత్యవంతుడు. ఈయన సత్యమై ఉన్నటువంటి వాడు. అందుకనే కదా యోహాను సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడుతూ అంటారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. ఆయనే సత్యమై ఉన్నాడు కదా. ఈ రాజు స్వాతంత్ర్యం ఇచ్చేటువంటి రాజు. ఆ సత్యముతో స్వతంత్రాన్ని ఇస్తాడు. జనరల్గా రాజులు ప్రజలను దాస్యత్వంలో ఉంచేటువంటి వాళ్ళు, ప్రజలను పరిపాలన చేయటానికి, ఏలిక చేయటానికి ఇష్టపడేటువంటి వారు. కానీ ఈ రాజు ఎలాంటి రాజు అని అంటే ఆయన సత్యముతో వచ్చేటువంటి రాజు, సత్యమైనటువంటి రాజు. ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. అంతేకాదు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఆయన మాట్లాడితే ఏమనంటాడంటే, ఈ వాక్యాన్ని మీరు గ్రహించండి, అప్పుడు మీరు సత్యం తెలుసుకుంటారు. సత్యం ఏంటో తెలుసుకుంటారు అనగా సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుంటారు, యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి నన్ను తెలుసుకుంటారు. ఎందుకంటే వాక్యమే శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణంగా నివసిస్తూ ఉన్నాడు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్నప్పుడు మన సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎంత గొప్ప భిన్నమైనటువంటి రాజు ఈ రాజు. ఈ రాజును మనం జ్ఞాపకం చేసుకుందామా? ఈ రాజు స్వతంత్రాన్ని ఇచ్చేటువంటి రాజు. అంతేకాదు ఈ రాజు రక్షణ కలిగినటువంటి రాజు అంట. అంటే ఆయనలోనే రక్షణ ఉంది, ఆయన నామములోనే రక్షణ ఉంది. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోనికి?
యోహాను సువార్త 3:16 అదే కదా చెప్తూ ఉంది. ఆయన మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకనే ఆయన కుమారుని ద్వారా మనమందరము రక్షించబడాలి అని అక్కడ ఆయన మాట్లాడుతూ ఆ రక్షణను చూపిస్తూ ఉన్నారు కదా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప రాజు అండి ఈ రాజు. చూద్దామా ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మనల్ని రక్షించడానికి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ రాజు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఈ రాజులో రక్షణ ఉంది. అందుకనే ఈ రాజు గురించి మాట్లాడుతూ మీరు సంతోషించండి, ఉల్లసించండి, ఆనందించండి ఓ యెరూషలేము నివాసులారా అని జకరియా ప్రవక్త ఆ రోజు యెరూషలేము నివాసులకి, సియోను కుమార్తెలకి, సియోను కుమారులకి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజు లోకమంతటికి ఆయన రక్షణ కలిగిస్తున్నటువంటి దేవుడు, లోకమంతా సంతోషించాల్సినటువంటి దేవుడు, లోకమంతా చేర్చుకోవాల్సినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయనలో రక్షణ ఉంది. ఆయన నీతిపరుడు. హీ డజంట్ రూల్ బై ఫోర్స్. ఈజ్ అ రైచియస్ గాడ్, ఈజ్ అ రైచియస్ కింగ్, ఈజ్ అ రైచియస్ రూలర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీతిపరుడు, ఆయనలో రక్షణ ఉంది. అందుకే ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆయన కృప చేత మనమందరం రక్షించబడ్డామని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప చేత మాత్రమే మనం రక్షించబడ్డాము. అంతేకాదు మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మన కోసం చనిపోయి క్రీస్తుతో మనల్ని బ్రతికించటానికి ఆయన మరణించి మనల్ని బ్రతికించాడు. ఆయన తిరిగి లేచి ఆ యొక్క రక్షణను మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప రాజు ఈ రాజు, ఎంత గొప్ప రాజు ఈ రాజు. చూడండి, మూడవదిగా హీ డజంట్ రూల్ బై డిమాండ్. చూసారా, ఈ లోకపు రాజులు దే రూల్ బై డిమాండ్. దే రూల్ బై డిమాండ్. దే రూల్ బై డిమాండ్ అంటే వాళ్ళు ఇది కావాలి మాకు మీ దగ్గర నుంచి అంటే పన్ను వసూలు చేస్తారు. అంటే మీరు పండించిన పంటలో వాళ్ళు కొంత తీసుకుంటారు, మీరు సంపాదించిన ఇన్కమ్లో వాళ్ళు తీసుకుంటారు. ఈ రాజు డిమాండ్ చేసేటువంటి దేవుడు కాదు. ఆయన గాడిదను ఎక్కి ఆయన దీనునిగా వస్తున్నటువంటి దీనత్వం కలిగినటువంటి రాజు. ఆయన ఎటువంటి రాజో తెలుసా? యెషయా గ్రంథము 65వ అధ్యాయము ఒకసారి చూసుకుందామా? ఆయన లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లోబడనల్లనటువంటి ప్రజల వైపు ఆయన చేతులు చాపేటువంటి రాజు. ఎంత దీనుడండి నా బిడ్డ. నీ పాపములు ఎటువంటివైనా, నీ యొక్క పాపములు ఎర్రనివైనా, నీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నా హిమము వలె మారుస్తానని దీనముగా అడుగుతున్నాడు. దీనుడైనటువంటి రాజు. ఆయన గుర్రం మీద రాలేదు, ఆయన గాడిద మీద వచ్చాడు. దీనుడిగా వచ్చాడు. ఆయన సర్వ్ చేయటానికి వచ్చాడు. ఆయన సర్వెంట్ లీడర్షిప్ చూపించడానికి వచ్చాడు. ఇలాంటి దీనత్వం కలిగినటువంటి రాజు. హీ డజంట్ డిమాండ్ బట్ హీ రిక్వెస్ట్స్. ఆయన డిమాండ్ చేసేటువంటి దేవుడు కాదు, ఆయన దానం చేసేటువంటి దేవుడు, ఆయన ప్రేమను చూపించేటువంటి దేవుడు, ఆయన కృపను చూపించేటువంటి దేవుడు, ఆయన రక్షణను ఉచితంగా ఇచ్చేటువంటి దేవుడు. నా బిడ్డ రా, మన వివాదాలు పరిష్కరించుకుందామని పిలిచేటువంటి దేవుడు మన దేవుడు. చూడండి, ఆ రాజు ఎటువంటి రాజు. ఆయన ప్రేమ కలిగిన రాజు, ఆయన త్యాగం చేసేటువంటి రాజు, ఆయన దినమెల్లా చేతులు చాపేటువంటి రాజు. లోబడిన వాళ్ళ కోసం ఆయన ఎదురు చూసి చేతులు చాపి దీనంగా అడుగుతున్నటువంటి రాజు. ఈ రాజు ఇంత విభిన్నమైనటువంటి రాజు కదా. ఈ రోజు నా హృదయాన్ని ఏలుతున్నటువంటి రాజు ఏ రాజు? ఈ లోకాన్ని పరిపాలించేటువంటి సాతానుడైనటువంటి రాజా? వ్యసనాలలో కూరుకుపోతున్నటువంటి రాజా? నిన్ను బలిమిగా తన చేతుల కింద, తన పాదాల కింద అణగతొక్కేటువంటి రాజా నిన్ను ఏలుతున్నది. స్వాతంత్ర్యము లేనటువంటి దాస్యత్వంలో ఉన్నటువంటి రాజ్యములో నీవు ఉన్నావా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లూకా సువార్తలో ఆయన 17వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ అన్నాడు. దేవుని యొక్క రాజ్యము మీ మధ్య ఉన్నది. ఇంగ్లీష్లో ఏమంటుందంటే విత్ ఇన్ యూ, నీలోనే ఉన్నది.
దేవుని రాజ్యము అనగా ఆ రాజ్యము దేవునికి సంబంధించినటువంటిది. ఆ రాజ్యము దేవునికి సంబంధించినటువంటిది అంటే దానికి కింగ్ నా రాజు, నా దేవుడు, నా యేసు. ఆ రాజ్యంలోనే ఉన్నావా? ఆ రాజ్యము నీలో ఉన్నదా? ఏ కాడి కింద, ఏ దాస్యత్వపు కాడి కింద మనం బ్రతుకుతూ ఉన్నాము? ఏది నిన్ను పరిపాలన చేస్తూ ఉంది? ఆ రాజాతి రాజు, ప్రభువుల ప్రభువు ఆయన నీ యొక్క హృదయం యొద్ద నిలబడి జెంటిల్మెన్ లాగా అడుగుతున్నాడు, కెన్ ఐ కమ్ ఇన్, కెన్ ఐ కమ్ ఇన్. కింగ్ అయ్యింది, కింగ్ ఆఫ్ ది కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్ అయ్యింది. ఆయన నిన్ను అడుగుతున్నాడు దీనంగా, కెన్ ఐ కమ్ ఇన్, కెన్ ఐ డైన్ విత్ యూ, కెన్ ఐ డైన్ విత్ యూ, కెన్ ఐ గివ్ ఎన్ ఆఫర్, కెన్ యూ డైన్ విత్ మీ అని అంటూ ఉన్నాడు. నేను నీతో కలిసి, నువ్వు నాతో కలిసి భోజనం చేద్దామా అని అడుగుతూ ఉన్నాడు. ఆ రాజుని తక్కువ అంచనా వేయమాకండి. ఒక దినాన ఆయన గాడిద మేచి వచ్చినటువంటి రాజు, తెల్లని గుర్రం మీద ఆయన ఖడ్గముతోటి యూదా గోత్రపు సింహములాగా రాబోతున్నటువంటి రాజు. ఆ రాజు జాగ్రత్త, ఆ రాజును నీవు తక్కువ అంచనా వేస్తే ఒక దినాన నీవు ఆయనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రకటన గ్రంథములో ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీద, తొడ మీద వ్రాయబడి ఉన్నదని 19వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి ఆ రాజును నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇటువంటి రాజును నీవు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రియ దేవుని కుమారులారా, కుమార్తెలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఉల్లసించండి, ఉత్సహించండి. ఇప్పుడు ఆయన దీనుడిగా, నీతిమంతుడిగా, ఆయన రక్షణతోటి వస్తూ ఉన్నాడు. ఆ రాజును మనం చేర్చుకుందామా? మన హృదయాల్లో చేర్చుకుందామా? మన రాజుగా మన హృదయాల్లో ఆయనను ఆహ్వానిద్దామా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందామా? ఆయన రాజు, ఆ రాజు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రతి పాపము నుంచి, ప్రతి శాపము నుంచి, ప్రతి కాడి నుంచి మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేటువంటి రాజు మన రాజు. ఆ గొప్ప రాజు అయినటువంటి యేసును మనం చేర్చుకుందాం. Thank you very much.